శ్రీదేవి భాగవతం. అజీగర్తుడి ధనలోభం. హరిశ్చంద్రుడు రోగబాధను తట్టుకోలేక వశిష్ఠుల వారిని ఉపాయం అడిగాడు. ఎవరైనా ఒక బ్రాహ్మణ బాలుని అడిగినంత ధనమిచ్చి కొన్ని బలిపశువును చేసి యజ్ఞం నిర్వహించమని వశిష్ఠుడు సలహా చెప్పాడు. 10 రకాల పుత్రులను చెప్పాయి ధర్మశాస్త్రాలు. అందులో ఇలాంటి క్షయపుత్రుడు ఒకడు. అంచేత ఇలా చేస్తే వరుణుడు ప్రసన్నమవుతాడు, నీ రోగం కుదురుతుంది. ధనలోభంతో ఎవరైనా కొడుకుని నీకు అమ్మవచ్చు, ప్రయత్నించమన్నాడు. రాజు వెంటనే మంత్రులను పురమాయించాడు. ఒక ఊళ్ళో అజీగర్తుడనే నిరుపేద బ్రాహ్మణుడున్నాడు. అతడికి 3 కొడుకులు. సంసారం ఈదలేక నానా అవస్థలు పడుతున్నాడు. పెద్దవాడి పేరు సునఃపుచ్ఛుడు, రెండవ వాడి పేరు సునఃశేషుడు, మూడవ వారి పేరు సునోలాంగులుడు. ఆకలి బాధ తట్టుకోలేక వీరిలో ఒకడిని అమ్మేయాలని సిద్ధపడ్డాడు. అయితే ఎవరిని అమ్మాలి అని మీమాంస వచ్చింది. ఉత్తర క్రియలకు అధికార కనుక జ్యేష్ఠుడిని అమ్మను అన్నాడు. కడుగొట్టు బిడ్డ ఇష్టుడు కనుక అమ్మడానికి వీల్లేదు అంది భార్య. ఇద్దరూ కలిసి మధ్యముణ్ణి 100 గోవులకు అమ్మేశారు. సునఃశేషుడు సేపుడు బోరుబోరున విలపించాడు. రాజభటులు బలవంతంగా తీసుకొచ్చేశారు. వెంటనే అతనికి ఈ యాపానికి బంధించి హరిశ్చంద్రుడు నరమేధ యజ్ఞం ఆరంభించాడు. ఋత్వికులుగా వచ్చిన మునీశ్వర్ల మనసులు విలవిలలాడాయి. పసిబాలుని బలివ్వటానికి చేతులు రాలేదు. నరకవలసిన విప్రుడు నేను ఈ ఘాతుకం చేయలేనంటూ కత్తి విసిరేసి వెళ్ళిపోయాడు. హరిశ్చంద్రుడు అవాక్కయ్యాడు. ఏమీ చేయడానికి తోచలేదు. సభాసదులారా తరుణోపాయం చెప్పండి అని అభ్యర్థించాడు. సభలో కలకలం బయలుదేరింది. అజీగర్తుడు లేచి, మహారాజా, నేను చేస్తాను, వేతనం రెట్టింపు ఇప్పించు, నేను నిర్వేదను, నాకు ధనం కావాలి, నీకు పని కావాలి అన్నాడు. హరిశ్చంద్రుడు సరేనన్నాడు. 100 గోవులు ఇస్తానన్నాడు. అజీగర్తుడు కత్తి అందుకున్నాడు. కొడుకును చంపడానికి సిద్ధపడిన తండ్రిని చూసి జనాలు ఆశ్చర్యచకితులయ్యారు. ఆహాకారాలు చేశారు. వీడు తండ్రి కాదు, పిశాసమంటూ నిందించారు. మహాపాపి, క్రూరుడా, డబ్బు కోసం కక్కుర్తిపడి కన్న కొడుకును అమ్ముకోవడానికే గాక స్వయంగా చంపడానికి కూడా సిద్ధమయ్యావా? ఏం సుఖపడతావు ఈ డబ్బుతో? కొడుకంటే ఎవరు? ఏమి చెబుతుంది వేదం? ఆత్మావై జాయతే పుత్రః అంగాద్భే వేద భాషితం. ఎంత పాపాత్ముడివిరా అని 4 మాటలు అన్నారు. సభ అంతా కోలాహలమైపోయింది. అంతలోకి విశ్వామిత్రుడు అక్కడికి వచ్చాడు. పరిస్థితి అర్థమైంది. హృదయం ఆక్రోశించింది. హరిశ్చంద్రుని సమీపించాడు. రాజా, నీ క్రతువు పూర్తి అయింది. నీ రోగం ఉపశమిస్తుంది. కంగారు పడుకోక విషయం తెలుసుకో. దయకు మించిన పుణ్యం లేదు, హింసకు మించిన పాపం లేదు. ఆత్మదేహాన్ని రక్షించుకోవడం కోసం పరదేహాన్ని ఖండించడం ఏ రకంగానూ సమర్థనీయం కాదు. సర్వభూతాలకు దయగా చూస్తే జగత్పతి సంతోషిస్తాడు. అంతకుమించి శాంతి లేదు, సౌఖ్యం లేదు. ఆత్మవత్సర్య భూతాని అని వేదోక్తిని మర్చిపోకు. అందరికీ ప్రియంగా జీవించాలి. ఒకరిని చంపి మనం సుఖపడదామనుకోవడం వట్టి భ్రమ. ఏ వైరం లేవుందని నువ్వు ఈ బాలుని సంహరిస్తున్నావు? చెప్పు. ఇప్పుడు నువ్వు చంపితే పై జన్మలో ఈ ప్రాణి నిన్ను చంపుతుంది. పోనీ మీ ఇద్దరికి గత జన్మల వైరం ఏమైనా ఉందా? నీకు తెలిసిందా? అదైనా చెప్పు, వింటాను. ఈ అజీగర్తుడు పరమ దుర్మార్గుడు కనుకనే కొడుకును నీకు విక్రయించాడు. ధనలోభం ఎంత పాపమైనా చేయిస్తుంది. ఎవరైనా ఎక్కువ మంది పుత్రులు కలగాలని కోరుకుంటారు. ఒక్కడైనా గయకు వెడతాడని, పిండ ప్రదానం చేస్తాడని ఆశ. అశ్వమేధాన్ని చేసినా చేయకపోయినా, నీల వృషభాన్ని విడిచిపెట్టినా పెట్టకపోయినా కనీసం ఇదైనా చేస్తాడని కన్న తండ్రి ఆశిస్తాడు. అటువంటిది ఈ అజీగర్తుడు ధనం లుబ్ధుడై కొడుకును అమ్ముకోవడమే కాక ఖండించడానికి సిద్ధపడ్డాడంటే ఎంత దారుణం! ఇటువంటి మహాపాపం నీ రాజ్యంలో, నీ సమక్షంలో నీ కోసం జరగడమా? దేశంలో జరిగే పాపాలన్నిటా 6వ వంతు రాజుకు సంక్రమిస్తుంది తెలుసా? అందుకనే రాజుగారు పనిభూని తన రాజ్యంలో పాపాలు జరగకుండా చూసుకోవాలి అనడం. పుత్ర విక్రయాన్ని నువ్వు నిషేధించవలసినది పోయి నీకోసమే ప్రోత్సహిస్తావా? సూర్యవంశంలో పుట్టావు, త్రిశంకుడికి తనయుడివి. ఇది నీకు తగునా? అద్యుడివై అనార్యుడిగా ప్రవర్తిస్తావా? దేశమధ్యేచయ కచ్చిత్ పాప కర్మ సమాచరేత్ సస్తాంసస్తస్య పాపస్య రాజా భుక్తే న సంశయః. నిషేధనీయో రాజ్ఞాసౌ పాపం కర్తుం సముద్యతః. న నిషిద్ధస్తయ్యా కస్యాత్ పుత్రం విక్రేతుముద్యతః. సూర్యవంశే సముత్సన్న త్రిశంకుతనయ శుభః. ఆర్తస్య మనార్యవత్కర్మ కర్తుమిచ్చసి పార్థివ. మహారాజా, నేను రావడం మంచిదే అయింది. నా మాట విను. ఈ విప్రనందనుడిని విడిచిపెట్టు. నీ ఆరోగ్యం కుదుట పరిచే పూచి నాది. నీ తండ్రి చండాలత్వం తొలగించి సశరీరంగా స్వర్గానికి పంపించాను, గుర్తుందా? దానికి నువ్వెంతో పొంగిపోయావు. ఆ సంతోషానికి ఫలంగానైనా నా మాట విని చూడు. ఈ పసిబాలుడు ఎలా విలపిస్తున్నాడో, ప్రాణభయంతో వణికిపోతున్నాడు. వెంటనే విడిచిపెట్టు. ఇది నా అభ్యర్థన, నా యాచన. కాదన్నావనుకో అదొక పెద్ద దోషమవుతుంది. యజ్ఞ సమయంలో ఎవరు ఏది అడిగినా కాదనకుండా ఇవ్వాలి, లేకపోతే మహాపాపమే, సందేహం లేదు కదా.
ప్రార్థితం సర్వదా ధ్యేయం యజ్ఞేస్మిన్ నృపసత్తమ అన్యదా పాపమేవ స్యాత్ తన రాజన్న సంశయ. విశ్వామిత్రుడు చేసిన సుదీర్ఘ ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నాడు హరిశ్చంద్రుడు. జలోదరం బాధతో కడుపు చుట్టుకుపోతోంది. మూలుగుతూనే బదులు పలికాడు. కౌశిక, నా వ్యాధిని, నేను పడుతున్న బాధను కళ్ళారా చూస్తూ కూడా నువ్వు ఇలా మాట్లాడటం భావ్యమా? నాకు ఈ బాధ తొలగడం ముఖ్యం. అటుపైనే మిగతా పాపాలు పుణ్యాలు. నువ్వు దయచేసి కోపించకు, నన్ను అర్థం చేసుకో. ఈ బాలుని విడిచిపెట్టమని నిర్బంధించకు. మరింకా ఏదైనా కోరుకో, చెల్లిస్తాను. సునస్సేపుడికి వరుణ కటాక్షం. హరిశ్చంద్రుడి సమాధానానికి విశ్వామిత్రుడి కోపం వచ్చింది. అయినా నిగ్రహించుకున్నాడు. దుఃఖిస్తున్న సునస్సేపుడి దగ్గరికి వెళ్ళాడు. నాయనా, వరుణమంత్రం ఉపదేశిస్తాను, జపించు, నీకు శుభం జరుగుతుంది, ఇది నా ఆజ్ఞ అంటూ చెవిలో ఉపదేశించాడు. సునస్సేపుడు స్ఫుటాక్షరంగా దాన్ని జపించాడు. వరుణుడు ప్రత్యక్షమయ్యాడు. అందరూ ఆశ్చర్యపోయాడు, స్తుతించాడు. హరిశ్చంద్రుడు లేచి వచ్చి పాదాబంధనం చేశాడు. మహానుభావ, దయానిధి, నేను పాపిష్టిని, మూర్ఖుడిని, అపరాధం చేశాను, క్షమించు అంటూ మరోసారి సాష్టాంగపడ్డాడు. అప్పుడు వరుణదేవుడు చిరునవ్వులు చిందిస్తూ, మహారాజా, నువ్వు కాదు అపరాధివి, నేను పుత్రార్థివైన నీతో ఆడుకున్నాను. యాచకుడికి దోషాలు తెలుస్తాయా? అపుత్రస్థ గతిర్నాస్తి అన్నారు కదా అని నరకానికి భయపడి పుత్రుడు వదులుకోలేక నన్ను వంచడానికి ప్రయత్నించావు. అజ్ఞానంతో చేసిన తప్పు అజ్ఞానులకు పెద్దగా దూషించదగింది కాదులే అన్నాడు. హరిశ్చంద్రుడు ఆశ్చర్యపోయాడు. వరుణుడైనా ఈ మాటలంటున్నదని తేరుకున్నాడు. దేవదేవా, నా కుమారుడు నన్ను మోసగించేటో వెళ్ళిపోయాడు. నేను రోగగ్రస్తున్నయ్యాను. నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం గత్యంతరంలోకి ఈ బాలుని కొన్నాను. నీ తృప్తి కోసం యజ్ఞం ప్రారంభిస్తున్నాను. దర్శనం అనుగ్రహించావు, చాలా ఆనందంగా ఉందన్నాడు. మహారాజా, ఈ సునస్సేపుడు నన్ను స్తుతించాడు కనుక విడిచిపెట్టు. యజ్ఞం సంపూర్ణమైనట్టే. నీ వ్యాధి క్షణంలోనే తొలగిపోతుంది అనమేమిటి? వరుణుడు రాజుగారు రోగవిముక్తుడయ్యాడు. సునస్సేపుడు బంధవిముక్తుడు అయ్యాడు. ప్రజలంతా జయజయధ్వానాలు చేశారు. వరుణుడు వచ్చినట్లే వెళ్ళిపోయాడు. సునస్సేపుడికి తండ్రి విశ్వామిత్రుడే. అప్పుడు సునస్సేపుడు, సభ్యులారా, మీరంతా ధర్మజ్ఞులు, వేదశాస్త్రానుసారంగా యథార్థవాదులు, ధర్మ నిర్ణయం చెప్పండి. ఇప్పుడు నేను ఎవరి పుత్రుని, నా తండ్రి ఎవరో చెబితే ఆయన గారికి సేవించుకుంటానని అడిగాడు. అజీగర్తుడు కొడుకు కదా ఇతడు, అందుచేత అతడే తండ్రి. అసలు ఈ సందేహం ఏమిటో అన్నారు కొందరు. అలా కాదు, అజీగర్తుడు అమ్మేశాడు, హరిశ్చంద్రుడు కొనుక్కున్నాడు, కాబట్టి హరిశ్చంద్రుడికి ఇతడు క్రయపుత్రుడు, హరిశ్చంద్రుడే తండ్రి అన్నాడు వామదేవుడు. లేదంటే పాశవిముక్తుని చేశాను కనుక వరుణుడైనా కావాలి అన్నారు ఇంకొందరు. అన్నదాత భయత్రాత తథా విద్యా ప్రదర్శయ తథా విత్త ప్రదర్శైవ పంచేయితే పితర స్మృత. వాదోపవాదాలు చెలరేగాయి. ఎవరు ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. అంతలోకి వశిష్ఠుల వారు అక్కడికి చేరుకున్నారు. అందరూ నమస్కరించి ధర్మ నిర్ణయాధికారం వారికి అప్పగించారు. మహానుభావులారా, శృతి స్మృతి సమ్మతమైన నిర్ణయం ప్రకటిస్తున్నాను వినండి. ప్రేమభావాన్ని చంపుకొని తండ్రి అమ్మేసి ధనం తీసుకున్నాడు కనుక ఇతడికి అజీగర్తుడితో సంబంధం ఆ క్షణంతోనే తెగిపోయింది. హరిశ్చంద్రుడు కొనుక్కున్నాడే కానీ బలి ఇవ్వడానికి నిర్దయగా యూపానికి కట్టేశాడు కనుక అతడు తండ్రి కాదు. స్తుతులకు సంతోషించి వరుణుడు విడిపించాడు. అంతేకాని ప్రేమతో కాదు. మహామంత్రాలతో ఎవరు స్తుతించినా ప్రాణ రాజ్యాలనే కాదు, మోక్షాన్ని కూడా దేవతలు ఇస్తూనే ఉంటారు. స్తోత్రప్రియులైన మానవులు ధనధాన్యాదులను ఇవ్వడం, ప్రాణాలు నిలబెట్టడం ఉంది. అంత మాత్రాన వారు తండ్రులు కాదు. అతి సంకట పరిస్థితుల్లో కేవల వాత్సల్యంతో మహామంత్రాన్ని ఉపదేశించి రక్షించాడు కనుక కౌశికుడే తండ్రి అని ప్రకటించాడు. సభాసదులంతా సమ్మతించి వెంటనే కొడుకును కౌశికుడు ప్రేమగా సునస్సేపుడు కుడిచేయి అందుకున్నాడు. పుత్రక, ఇంటికి వెళదాం పదా అన్నాడు. అందరూ వీడ్కోలు చెప్పి సునస్సేపుడి తీసుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఋత్వికులు సభ్యులు కథ సుఖాంతమైందని సంతోషిస్తూ ఎవరి ఇళ్లకు వారు వెళ్ళిపోయారు. హరిశ్చంద్రుడు రెట్టించిన ఉత్సాహంతో పరిపాలన సాగిస్తున్నాడు. ఈ వృత్తాంతమంతా తెలుసుకొని రోహితుడు నిర్భయంగా రాజధానికి తిరిగి వచ్చాడు. తండ్రికి సాష్టాంగపడ్డాడు. హరిశ్చంద్రుడు లేవనెత్తి గుచ్చి కౌగిలించుకున్నాడు. శిరస్సు మురుక్కున్నాడు. ఒడిలో కూర్చోబెట్టుకొని నిలివెచ్చని ఆనంద భాష్పధారలతో కొడుకును శిరస్సును ముంచెత్తడం అదే రోహితుడికి పట్టాభిషేకం అయ్యింది. అప్పటి నుంచి అయోధ్య సామ్రాజ్యానికి యువరాజై పరిపాలించాడు. ఉన్ననేత్ర జలై శీర్షణ్యభిషేక మధాకరోత్ రాజ్యం శాస తేనాసౌ పుత్రేణాతి ప్రియేణ చ. వశిష్ఠ విశ్వామిత్ర సంవాదం. అటు తర్వాత కొంతకాలానికి వశిష్ఠుడు హోతగా హరిశ్చంద్రుడు మహావైభవంగా రాజసూయం చేశాడు. పరిసమాప్తి నాడు వశిష్ఠుల వారిని అత్యద్భుతంగా సత్కరించి పూజించాడు. ఆ పూజాఫలంతో
వశిష్ఠుడు సరాసరి లోకానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఇంద్రసభలో విశ్వామిత్రుడు కలిసి ఆశ్చర్యం ప్రకటించాడు. ఎవరి పూజలు అందుకున్నావు స్వామి, ఇలా అక్కడికి రాగలిగావు, నిజం చెప్పని ప్రశ్నించాడు. కౌశిక, నా యజమానుడు హరిశ్చంద్రుడు మహావైభవంగా రాజసూయం చేశాడు. ఆ యజ్ఞ సమాప్తి నాడు నన్ను అద్భుతంగా పూజించాడు. అందువల్ల నేను ఇక్కడికి రాగలిగాను. సందేహం తీరిందా? మరొక విషయం చెబుతాను విను. హరిశ్చంద్రుడు మహావీరుడు, మహాదాత, ధర్మశీలుడు, సత్యవాది, ప్రజారంజకుడు. అతడితో సాటి వచ్చే రాజు గతంలో లేడు, భవిష్యత్తులో ఉండడు, తెలుసుకో. హరిశ్చంద్ర సమో రాజా న భూతో న భవిష్యతి, సత్యవాది తథాధాత, సూర పరమ ధార్మిక. వశిష్ఠుడు సగర్వంగా చెప్పిన ఆ సమాధానాన్ని కౌశికుడు కళ్ళు ఎర్రబడ్డాయి. ఏమీ పొగుడుతున్నావయ్యా? నేను ఎరగని మహారాజా, మీ హరిశ్చంద్రుడు వట్టి కపటి, అబద్ధాల కోరు, వరమిచ్చిన వరుణుడినే వంచబోయాడు. నా జన్మాంతరార్జితమైన మహాపుణ్యాన్ని పణంగా పెడుతున్నాను. నువ్వు పెట్టు, పందెం వేసుకుందాం. హరిశ్చంద్రుడు అసత్యవాదిగా ఖలుడిగా నిరూపిస్తాను. నిరూపించకపోతే నా పుణ్యం వదులుకుంటాను. నిరూపిస్తే నీ పుణ్యం వదులుకో. పందెం పరమగోప్యం, సరేనా అన్నాడు. వశిష్ఠుడు సరే అన్నాడు. ఇద్దరూ ఇలా వివాదపడి పందెం చరుచుకొని పళ్ళు కొరుక్కుంటూ స్వర్గలోకం నుంచి భూలోకంలోకి తమ ఆశ్రమాలకు తిరిగి వచ్చారు. హరిశ్చంద్రుడికి పరీక్షలు. ఒకనాడు హరిశ్చంద్రుడు బయటకు వెళ్ళాడు. నట్టడవిలో ఒక సుందరాంగి కనిపించింది. ఎందుకో ఏడుస్తూ నిలబడింది. మహారాజా కరుణాపరుడై ప్రశ్నించాడు. పద్మపత్ర విశాలాక్షి, ఎందుకు నీవు విలపిస్తున్నావు? ఎవరు నిన్ను హింసించారు? నువ్వు ఎవరు? ఈ నిజ జనారణ్యంలో ఒంటరిగా ఏం చేస్తున్నావు? నీ భర్త ఎవరు? తల్లిదండ్రులు ఎవరు? నా రాజ్యంలో రాక్షసులు కూడా పరాంగణను పీడించడానికి వీల్లేదు. నిన్ను బాధిస్తున్నవాడెవడో చెప్పు, వాడిని ఇప్పుడే సంహరిస్తాను. కురుసోదరి, పెదవి విప్పి మాట్లాడు. దుఃఖ కారణం తెలియజేయి. నా రాజ్యంలో పాపాత్ముడు ఉండడానికి వీలులేదు. శిక్షిస్తాను. దుఃఖం దిగమింగి సమాధానం చెప్పు అని ప్రశ్నల వర్షం కురిపించాడు. ఆ సుందరాంగి కళ్ళు తుడుచుకుంది. మెల్లగా ముఖం పైకెత్తింది. బదులు పలికింది. మహారాజా, విశ్వామిత్రుడు నన్ను బాధిస్తున్నాడు. నన్ను కోరి ఘోర తపస్సు చేస్తున్నాడు. ఇది నీ రాజ్యంలోనే జరుగుతుంది. తన్వి భయపడకు, ఓరడిల్లు, విశ్వామిత్రుడిని వారిస్తాను అని ఆవిడను ఓదార్చి హరిశ్చంద్రుడు విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చాడు. నమస్కరించాడు. స్వామి, ఏమిటి ఈ తపస్సు? శరీరాన్ని ఎందుకిలా కృశింప చేసుకుంటున్నారు? నిజం చెప్పండి. ఏది కోరి ఈ దీక్ష స్వీకరించారు? మీ కోరిక ఏమిటో చెప్పండి, నేను తీరుస్తాను. ఇప్పటికీ చెప్పిన తపస్సు చాలు, చేసిన తపస్సు చాలు. ఇక లేవండి. నా రాజ్యంలో దారుణాలు జరగడానికి వీలులేదు. లోకపీడాకరమైన తపస్సులు ఎవరూ చేయడానికి అనుమతించను అని చెప్పి హరిశ్చంద్రుడు విశ్వామిత్రుడి తపస్సును వారించాడు. మాయాసూకరం. కౌశికుడు ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. క్రోధతాఘ్రాయతాక్షుడయ్యాడు. వశిష్ఠుడితో వేసిన పందాన్ని స్మరించాడు. ప్రతీకారం చేయాలని బాగా ఆలోచించాడు. ఒక ఘోర దానవుణ్ణి సృష్టించాడు. సూకరాకృతిని ధరింపచేశాడు. రాజ్యంలోకి వదిలిపెట్టాడు. వాడు అతికాయుడు, మహాకాలుడు కూడా భీకర నినాదం చేస్తూ రాజుగారి ఉద్యానవనంలో ప్రవేశించాడు. రక్షక భటులు భయపడి పారిపోయారు. సూకరదానవుడు ఆ వనాన్ని ధ్వంసం చేశాడు. కోరలతో మొదళ్ళు తవ్వి మహావృక్షాలను సైతం నేలకూల్చాడు. ఉద్యానవనం ఒక రణరంగాన్ని తలపింపచేసింది. మాలాకారులు హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు. కొందరు బాణాలు వేశారు, కానీ అవి నిష్ప్రయోజనమయ్యాయి. సూకరం అందరినీ తరిమికొట్టింది. భయభ్రాంతులై రాజోద్యోగులు హరిశ్చంద్రుని శరణు వేడారు. ఒక భీకర సూకరాకారం మన వనాన్ని ధ్వంసం చేస్తోందని విన్నవించారు. వెంటనే మహారాజు సాయుధుడై అశ్వారూఢుడై సైన్య సమేతుడై ఉద్యానవనం చేరుకున్నాడు. భగ్నమైన సుందరోద్యానవనాన్ని ఘర్ఘూర ధ్వనులు చేస్తున్న భీకర సూకరాన్ని చూడగానే రాజు కోపోవిష్టుడయ్యాడు. బాణం సంధించాడు. అది చూసి ఆ దానవుడు రాజువైపు లంఘించాడు. ముట్టు దించుకొని వేగంగా వచ్చి పడుతున్న వరాహం మీదికి గురి చూసి బాణం వదిలాడు హరిశ్చంద్రుడు. నేర్పుగా తప్పించుకొని రాజును ఢీకొనడానికి వస్తోంది. మహారాజు తన ధనుర్విద్యా నైపుణ్యాన్ని అంతటినీ ప్రదర్శిస్తూ బాణ పరంపర కురిపించాడు. సూకరం వెనుదిరిగి పరుగులంఘించుకుంది. క్షణకాలం కనబడుతోంది. క్షణకాలంలో కనుమరుగవుతోంది. మహారాజుకు పట్టుదల పెరిగింది. వెంబడించాడు. సైన్యము కూడా వెంబడించింది. రాజుగారు వాయువేగాన్ని అందుకోలేక బాగా వెనకబడింది. రాజు మాత్రం ధనస్సు ఎక్కుపెట్టి దాన్ని వెంబడిస్తూ ఘోరారణ్యంలోకి చేరుకున్నాడు. సూర్యుడు నడినెత్తి మీద నిప్పులు కక్కుతున్నాడు. గుర్రం అలసిపోయింది. రాజుగారికి దాహం అయ్యింది. గొంతు ఎండిపోతుంది. ఉన్నట్టుండి భీకర సుకరం మాయమైపోయింది. మహారాజుకు ఒక్కసారిగా ఒళ్ళు జలధరించింది. ఇదేదో మహామాయ అనుకున్నాడు. దారి తెన్ను లేని కీకారణ్యంలో చిక్కుకున్నాడు. ఒంటరిగా నిలబడ్డాడు. ఏమి చేయాలో తోచలేదు. అల్లంత దూరం నుంచి జలపక్షుల కూజితాలు వినిపించాయి. అటువైపు వెళ్ళాడు. నిర్మలోదకాలతో ప్రవహిస్తున్న చిన్న నది కనిపించింది. హమ్మయ్య అనుకున్నాడు. గుర్రానికి నీళ్లు తాపి తానే ఎన్ని తాగాడు. ముఖం తడుపుకున్నాడు. కాసేపు విశ్రమించాడు. ఇక రాజధానికి పోదామనుకున్నాడు. అంతలోకి
వృద్ధబ్రాహ్మణ రూపంలో విశ్వామిత్రుడు అక్కడికి వచ్చాడు. హరిశ్చంద్రుడు సవినీయంగా నమస్కరించాడు. అప్పుడు ఆశీర్వదించాడు. మహారాజా, నీకు స్వస్తి అగుగాక. ఈ అరణ్యంలోకి ఒంటరిగా ఎందుకు వచ్చినట్టో నిజం చెప్పు అని ప్రశ్నించాడు. బ్రాహ్మణోత్తమ, ఒక మహాశూకరం మా రాజధానికి వచ్చి ఉద్యానవనాన్ని ధ్వంసం చేసింది. దాన్ని తరుముకుంటూ వచ్చాను. ఉన్నట్టుండది కనుమరుగైంది. అంతా మాయగా ఉంది. నా సైన్యం వెనక ఎక్కడో చిక్కుపడింది. దాహం వేసి ఈ నది దగ్గరికి వచ్చాను. ఈ అడవిలో నుంచి బయటపడే దారి తెలియడం లేదు. ఎటు వెళ్ళాలా అని ఆలోచిస్తూ నిలబడ్డాను. అంతలోకి భాగ్యవశాత్తు తమ దర్శనమయ్యింది. రాజుగారికి చేరుకునే దారి చెప్పండి. రాజధానికి చేరుకునే దారి చెప్పండి. నేను హరిశ్చంద్రుడిని, అయోధ్యాపతిని, రాజసూయం చేసిన వాడిని, విప్రులను, విద్వాంసులను వాంఛితార్థాలు తీర్చిన వాడిని. మీరు కూడా ఏదైనా యజ్ఞం చేయదలుచుకుంటే పుష్కలంగా ధనం ఇస్తాను. ఒకసారి మా అయోధ్యకు దయచేయండి. హరిశ్చంద్రుడి మాటలకు వృద్ధబ్రాహ్మణుడు పెద్దపెట్టున నవ్వాడు. మహారాజా, ఈ తీర్థం చాలా పుణ్యప్రదం, పాపనాశకం. ఇందులో స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు విడిచిపెట్టు. ఇది శుభముహూర్తం. అటు తర్వాత నీ శక్తి కొద్దీ తృణమో పణమో దానం చేద్దు. కానీ ఈ పుణ్యతీర్థంలో చేసిన స్నానాలు, దానాలు రెట్టింపు ఫలితాలు ఇస్తాయి. ఇలాంటి ప్రదేశాల్లో వచ్చి స్నానం చేయకుండా వెళ్ళడం మహాపాపం. అది ఆత్మహత్య సదృశ్యమని స్వయంభూ చెప్పాడు. కనుక ముందుగా స్నాన తర్పణాలు కానివ్వు. అటు తర్వాత నీకు దారి చూపిస్తాను. రాజధానికి వెళ్తూ కానీ నువ్వు ఇచ్చే దానానికి సంతోషించి నీతో కూడా అందాక నేను వస్తాను. హరిశ్చంద్రుడు రాజువేషం తొలగించుకుని స్నానోచితంగా నదిలోకి దిగాడు. 3 మునగలు వేశాడు. నదిలోనే నిలబడి పితృదేవతలకు తర్పణాలు విడిచిపెట్టాడు. బ్రాహ్మణులకు దగ్గరికి వచ్చి, స్వామి, దానం చేయాలనుకుంటున్నాను. మీకు ఏమి కావాలో కోరుకో. ఆవుల, నేల, బంగారమా, ఏనుగుల, రథాల, అశ్వాల, ఏదైనా సరే కోరుకున్నంత ఇస్తాను. నా దృష్టిలో ఇవ్వకూడదంటూ ఏదీ లేదు. ఇది నా వ్రతం. రాజసూయంలో మునీశ్వర్ల సమక్షంలో చేపట్టాను. ఈ పుణ్యతీర్థము నువ్వు అదృష్టవశాత్తు ఇక్కడ లభించావు. మొగమాట పడక కావాల్సింది ఏదో కోరి నన్ను చరితార్థుని చెయ్యని అభ్యర్థించాడు. నాదేయం మే కిమస్యస్తి కృతమే తద్వతం పురా రాజసూయే సుఖశ్రేష్ఠే మునీనాం సన్నిధానదావసి తస్మాత్ త్వమిహ సంప్రాప్త్య తీర్థేస్మిన్ స్రవరే మునే యథేస్తి వాంఛితం బ్రూహి దదామి తన వాంఛితం. రాజన్, నీ కీర్తిని గురించి చాలా కాలం క్రితమే విన్నాను. నిన్ను మించిన దాత లేరని వశిష్ఠులు వారు చెప్పారు. హరిశ్చంద్రో నృపశ్రేష్ఠ సూర్యవంశే మహాపతి తాదృశ్యో నృపతార్థిత న భూతో న భవిష్యతి అన్నారాయన. మహాదాతగా అంతటి కీర్తి ప్రతిష్టలు గడించుకున్న త్రిశంకుడు తనయుడివి నువ్వు. నేను అడగవలసిందే, నువ్వు ఇవ్వాల్సిందే. పైగా కోరుకోమంటున్నావు. సరే అయితే అడుగుతున్నాను విను. హరిశ్చంద్ర, నేను పుత్రుడికి వివాహం తలపెట్టాను. అందుకోసం ధనం కావాలి. విప్రవర్య, సంశయించకుండా అడుగు. పుత్రుడి వివాహం చెయ్యి. అందుకు అవసరమైన ధనమంతా నేను ఇస్తాను. ఇది నా ప్రతిజ్ఞ. హరిశ్చంద్రుడు ఇలా వాగ్దానం చేయడంతో వృద్ధబ్రాహ్మణ రూపంలో ఉన్న విశ్వామిత్రుడు తన గాంధర్వమాయ విద్యను స్మరించి ఒక కుమారుణ్ణి 10 ఏళ్ల ఒక బాలికను అక్కడ ప్రత్యక్షం చేశాడు. రాజా, నేను విశ్వామిత్రుడిని. ఈ ఇద్దరికే నేను వివాహం చేయాలి. పిల్లల వివాహ నిమిత్తం గృహస్థుడికి చేసిన సహాయం రాజసూయం కంటే ఎక్కువగా ఫలాన్నిస్తుంది అన్నాడు. హరిశ్చంద్రుడు మాయామోహితుడైపోయాడు. అలాగే అని మరోసారి ప్రతిజ్ఞ చేశాడు. మరింక మాట్లాడలేదు, నిలబడ్డాడు.